నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం సాధారణంగా తెల్లవారు లేస్తే చాలా మంది నాయకులను చూస్తాం. కొంతమంది పాత్రికేయుల సమావేశానికి పరిమితమైతే, కొంతమంది ఫోటోలకు, కొంతమంది వీడియోలకు, కొంతమంది ప్రచారానికి, అంటే వివిధ రూపాల్లో ప్రచారానికి ముందుంటూ ఉంటారు. అంతేగాని ప్రజలు ఏమైపోతున్నారనేది పట్టించుకునే నాయకులు సాధారణంగా ఉండరు. అదేంటి నాయకులు ఉండరు అని అనుకుంటున్నారా? మేం చెప్పేది నిజమే సార్. కావాలనుకుంటే రాజమహేంద్రవరం రూరల్లోకి ఒక్కసారి ఈ రోడ్డులోకి చూడండి. ఈ రోడ్డుకున్న ప్రత్యేకత ఏంటంటే, గత సంవత్సరన్నర కాలంలో 2 సార్లు రిపేరు చేసిన ఘనత ఆర్ఎన్బి వారు ఒక కాంట్రాక్టర్ ద్వారా ఈ రోడ్డుకి ఇచ్చారు. ఇప్పుడు 3వ రిపేర్ వర్క్ ప్రారంభించి ఆపేశారు. అంటే సుమారు సంవత్సరన్నర, ఏడాదిన్నర, 2 ఏళ్ల కాలం మధ్యలోనే 3 సార్లు రిపేర్ చేయిస్తున్నారంటే వాళ్ళెంత కమిషన్ తినేసి ఉంటారు అనేది పలువురి మాటగా చెబుతున్నారు. ఇక ఈ రోడ్డు మీరు చూసినట్టయితే విపరీతమైన దుమ్ము, ధూళి, చాలా మంది వాహనదారులు పడిపోయిన సందర్భాలు కూడా ఈ రోడ్డు మీద ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు అంతా గులకరాళ్లతో నిండిపోయి ఉంది. దుమ్ము, విపరీతమైన దుమ్ము. మీకు కనిపించేది మంచు కాదండోయ్, దుమ్ము. అంటే ఎంత ప్రజారోగ్యం పాడైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మరి ఇక్కడ నాయకులు ఉన్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఉంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే రూరల్ ప్రజలు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక ఈ రోడ్డు ఇంతలా పాడవడానికి ప్రధానంగా 2 కారణాలు. మొట్టమొదటిది అవినీతి అధికారులు, కాంట్రాక్టరు. వీళ్ళిద్దరి వల్ల ఈ పరిస్థితి అనేది ఇక్కడ ప్రజలకు ఏర్పడింది. అంతేకాకుండా ఈ భారీ వాహనం చూసారా, ఎంత పెద్ద వాహనం. ఇలాంటి భారీ వెహికల్స్ ఇసుక లోడుతో విపరీతమైన స్పీడ్తో వెళ్లడం వల్ల అటు బాలాజీపేట ఫ్లైఓవర్ కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఇక రోడ్లు కూడా ఇదే పరిస్థితి. ఈ నాయకులెవరో ఈ విషయమై స్పందించకపోవడానికి గల కారణం ముడుపులు తీసుకోవడమే అని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు అని చెప్పుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకోవాలని పలువురు కోరుతున్నారు.